జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య అంటూ కొన్నాళ్ళుగా అభిమానులు 'అఖండ 2' అంటే 'అఖండ తాండవం' సినిమా గురించి ఎన్నో ఊహల్లో ఎన్నో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది. డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది. ఆ స్క్రీన్స్ బద్దలైపోతాయి. అలాగా ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఒక డిఫరెంట్ జోనర్‌లో బాలయ్య బాబు విశ్వరూపం చూడొచ్చు అని అనుకున్న ప్రేక్షకులకు నిజంగానే నిరాశే మిగిలింది. కారణాలు ఏవైనప్పటికీని అభిమానులకి, అలాగే ఆ బాలయ్య సినిమా చూద్దామని ఆత్రంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా నిరాశ కలిగింది. ఎందుకంటే అప్పటికే ప్రీమియర్ షోకి సంబంధించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో టికెట్స్ ఇష్యూ చేసాడు 4 తారీఖు రాత్రికి. ఆ తర్వాత ఈ టిక్కెట్లు ధరలు పెంచుకోవచ్చు అని ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం, ఇవంతా సజావుగా ఉంది. అది కాకుండా హైప్ అంతకుముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ఫంక్షన్‌లో వచ్చినటువంటి హైప్ అంతా ఇంతా కాదని చెప్పాలి ఆ సినిమా గురించి. ప్రతి ఒక్కళ్ళు కేవలం బాలయ్య బాబు అభిమానులు కాకుండా సినిమా అభిమానులంతా కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూసిన దానికి తరుణంలో చావు కబురు చల్లగా చెప్పినట్లుగా చెప్పి ఇది పోస్ట్‌పోన్ చేశారు సినిమాని. దానికేదో రకరకాలుగా ఆ రోజు రాత్రి పోస్ట్‌పోన్ అయింది. ఈరోజు కంపెనీకి ఇప్పుడున్నటువంటి 14 రీల్స్ కంపెనీ వాళ్ళేదో అమౌంట్ సెటిల్ చేయాలి. అది కోర్ట్‌లో కేస్ పడింది. కోర్టు వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల సినిమాని ఆపేయడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. ఇది నిజమే. ఇవి ఇటువంటివుంటాయి. కానీ ఇలా ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే మొత్తం అందరికి ఆ వధూవరులకి అదే రకంగా వచ్చిన బంధువులకి, ఆ తల్లిదండ్రులకి ఎంత నిరాశగా మళ్ళా అవుతుంది పెళ్లి. కానీ అప్పటికప్పుడు ఏదో ఒక కారణం వల్ల అర్ధాంతరంగా పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఒక నిరాశ, నిస్పృహలకు లోనవ్వడం ఖాయం. మొత్తం బంధువర్గం అంతా వచ్చేసారు. ఇంకా కొద్ది గంటల్లో పెళ్ళనగా ఆగిపోయింది. కారణాలు ఉంటాయి ప్రతి దానికి. అలాంటి స్థితే మొత్తం బాలయ్య అభిమానులంతా ఎదుర్కోవడం జరిగింది. సరే దీని తర్వాత విచిత్రంగా ఇది ఎప్పుడు, మళ్ళా ఎప్పుడు అనే దానికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ఎప్పటినుంచో వాళ్ళ మధ్య ఏవో ఉన్నట్టున్నాయి. ఆ అవతల పార్టీకి ఇక్కడ ఈ 14 ఇయర్స్ ఈ వీళ్ళకి కూడా ఈ ప్రొడ్యూసర్స్‌కి. అది వాళ్ళు సమయాన్ని చూసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందా? ఆ రకంగా వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్స్ అవి తెచ్చుకున్నారా? మొత్తం మీద ఒక మనందరం అభిమానించి బాలయ్యని సినిమా ఆగిపోయిందంటే సరిపెట్టుకోవడం కష్టంగానే ఉంది యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే ఎప్పుడైనా విజృంభిస్తాడు. ఎప్పుడైనా సినిమా మనకి అఖండ తాండవం అవుతుంది. విశ్వరూపమే చూడొచ్చు అనుకున్నా కూడా ఆ సమయానికి ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి అయితే క్రికెటు లేదంటే సినిమా మీద చాలా ప్రాణం పెడతారు. వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఇంకా తెలుగు వాడైతే ఇంక చెప్పక్కలేదు. అటువంటి దాంట్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఏదో కారణం చేత వర్షం పడింది, ఆగిపోయింది అంటేనే మనకి ఎంతో నిరాశగా ఉంటుంది. టికెటు పెంచిన టికెట్టు, ప్రీమియం టికెట్టు కొనేసుకొని ఇంక వెళ్ళిపోదాం. ఇంకా బాలయ్య బాబు చేసే సందడి చూద్దాం. ఇందులో మనకి ఊరించిన అంశాలు చూస్తే సనాతన ధర్మం అని, ఇదని ఇవి చాలా దేశభక్తి ఇలాగా ఈ ధర్మం గురించి, వాటి గురించి బోధించి బాలయ్య బాబు కెరీర్‌లోనే ఇదొక పెద్ద సినిమాగా మనం అందరికి ఆ హైప్ వచ్చింది సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు చెప్పడంతో ఆ హైప్ వచ్చింది నిజంగా. ఇప్పుడు సరే దాన్ని పక్కన పెడితే మరి బాలయ్య బాబు సినిమా 'అఖండ 2' రిలీజ్ ఎప్పుడు మరి? 5న ఆగిపోయింది. ఒక రోజు బాధపడ్డాం. సరిపెట్టుకున్నాం. సరే బుక్ చేసిన వాళ్ళందరికీ టికెట్లు బుక్ మై షోలోనో లేదా డిష్ టిట్టు ఈ యాప్స్‌లో వాళ్ళు, థియేటర్ల వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారు అది ఓకే. వెనక్కి ఇవ్వడం ముఖ్యం కాదు కదా! సినిమా మరి ఎప్పుడు? ఈ విషయంలో ఏంటంటే కొంచెం మన ఆశావాహులుగా ఆలోచిస్తే గనక ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ 12 అంటే ఇప్పుడు వచ్చే శుక్రవారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి మనకి ఎప్పుడైతే ఈ పోస్ట్‌పోన్ అయ్యి మనం నిరాశకు గురయ్యామో, మనకి కొంత అభిమానులకైనా, సినిమా బాలయ్య అభిమానులకైనా, ప్రేక్షకులకైనా కొంచెం నమ్మకం కలగడంలో ఇంకా లేదు. వాళ్ళేం చెప్పారు, మేము మాట్లాడుకుంటున్నాం అవతల పార్టీతో వాళ్ళకి ఫైనాన్స్ సెటిల్మెంట్ చేస్తాం. ఆ ఫైనాన్స్ సెటిల్మెంట్ చేసేస్తే ఇంక వాళ్ళు ఓకే. చేసేస్తారు. కానీ ఇది కేసు కోర్ట్‌లో ఉంది. కాబట్టి కోర్ట్ వాళ్ళు కూడా ఉత్తర్వులు ఇవ్వాలి. కాబట్టి అది ము మ వస్తుంది అని అన్నారు కానీ ఇప్పటిదాకా చూస్తే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి 14 రీల్స్ ఆ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వచ్చిందేంటంటే నే నిరాశ చెందిన అభిమానులందరికీ క్షమాపణలు. ఈ రకంగా అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది అని చెప్పారు. మా ఏంటి బాలయ్య గారు మాకు అందిస్తున్నటువంటి సపోర్ట్‌కి మేము కృతజ్ఞతులై ఉంటాము
అని చెప్పేసి బాలయ్య బాబుని గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు మా అండగా దండగా మా కష్టకాలంలో నిలబడ్డారని చెప్పి ఆయనకి అలాగే సినిమా అభిమానులందరికీ కూడా క్షమాపణలు చెప్పుకున్నారు. మరి దాంతో అయిపోయిందా? ఇప్పుడు కూడా లేదు. తర్వాత మధ్యలో సినిమా పెద్దలు అని ఉన్నవాళ్ళు సురేష్ బాబు గారు ఒకాయన ఆయన ఒక ప్రెస్ మీట్‌లోను ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇది రకరకాలుగా రాసేస్తున్నారు సోషల్ మీడియాలో గట్రా అంటూ ఆయన తనదైన బాణిలో చెప్పారు. ఈ సినిమా త్వరలోనే వస్తుంది అవుతుంది. రకరకాల మాటలు రాయడం ఏముంది? ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి గానీ, హీరో సైడ్ నుంచి గానీ, డైరెక్టర్ సైడ్ నుంచి ఏదో మేకర్స్ నుంచి ఏదో ఒకటి ఇలా చేస్తున్నానని చెప్పే స్థితిలో ఉంటే, ఈ అభిమానులు ఈ రకంగా అనుకోరు. సోషల్ మీడియాలో వాస్తవాలు చెప్పగలిగే పరిస్థితి వాస్తవాలంటే ఇన్ ద సెన్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పగలిగితే అది గొడవే ఉండదు. అలా చెప్పకపోవడం వల్లే ఈ జనాల్లో ఈ ఆందోళన, హైరాణ ఇవన్నీ మామూలేగా. సినిమాకి మనకు అంత ప్రయారిటీ ఉంటుంది. మనం మన తెలుగు వాళ్ళం. అచ్చంగా సినిమా వాళ్ళం ఇంకా మాట్లాడితే. ఎందుకంటే ఇప్పటి నుంచా తెలుగు సినిమా ప్రారంభించి ఈ 80 ఏళ్ళు సుమారు దాటిపోయింది. ప్రతిసారి ఇదే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే ఫీలింగ్. దాని మీద ఎందుకంటే రకరకాల పెట్టుకుని ఉంటారు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు తర్వాత సురేష్ బాబు గారు ఏదో చెప్పారు సోషల్ మీడియా అలా రాయకండి అన్నారు. సరే ఆయన పెద్దాయనగా ఆయన అభిప్రాయం పక్కన పెడితే, నిన్నటి రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చి ఆయన కూడా ఈ సినిమా ఒక మంచి మాట చెప్పారు. ఆయన నోట్లో వచ్చింది. 12వ తారీఖు రావడానికి అవకాశం ఉంది అని చెప్తూ, దాంతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా ఇంతకుముందు 'హరిహర వీరమ్మలు' కూడా ప్రొడ్యూసర్స్‌కి ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల, వాటి వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కాబట్టి అది ఏ రకంగా అయితే ఇలా చెప్పిన తర్వాత వచ్చిందో, అలాగే ఇది కూడా 12వ తారీఖు రావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికి ఉన్నటువంటి విషయంలో ఆప్షన్ తీసుకుంటే, పాజిటివ్‌గా తీసుకుంటే కనుక ఈ 12వ తారీఖు మొత్తం అంతా ఎందుకంటే ఈ సినిమా మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో మొత్తం అన్ని చోట్ల రావాలనేది కూడా ఒక పాయింట్ ఉంది కాబట్టి, మరి మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేస్తారా? ఇంకా దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి? ఏ గందరగోళం ఉందో మనకు తెలీదు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అయితే ఇప్పటిదాకా ఈ క్షణం దాకా కూడా ఎటువంటిది రాలే. అంటే ఒకవేళ 12 అంటే ఇవాళ 9వ తారీఖు మనం ఈరోజు చర్చించుకుంటుంటే 10వ తారీఖు ఒకరోజు, 11 ఒకటి ఉందనుకుంటే 11 రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ స్టార్ట్ అయిపోతాయి. అయితే ఒక మంచి మాట ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్‌లోనూ ఈ సినిమాకి సంబంధించినటువంటి మళ్ళా 12 ఖాయం అనుకుని టికెట్స్ అవి కూడా ఈ ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదొక మంచి పరిణామం. అయితే ఇప్పుడు కాకపోతే అనే సందేహం వచ్చిన వాళ్ళకేంటంటే సందేహం అనగా మనకి బాలయ్య బాబుకి సెంటిమెంట్‌లెక్కువ. ముహూర్త శాస్త్రాలు అవన్నీ కూడా ఎక్కువే. ఈ సినిమా పరిస్థితి బట్టి మళ్ళా ఎప్పుడు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది? ఇప్పుడు రానున్న సీజన్‌లో సంక్రాంతి సీజన్‌కి సంక్రాంతి హీరోల్లో బాలయ్య బాబు మొట్టమొదటి వరుసలో ఉంటాడు. కానీ ఆయన ముందు డిసెంబర్ 5కి ఇలా ముందుగా ఈ సినిమా వచ్చేస్తుందనే మాట మీద ఏంటంటే సంక్రాంతికి ఆల్రెడీ 4 సినిమాలు 2 పెద్ద సినిమాలనుకోవచ్చు. 2 మామూలుగా మీడియం రేంజ్ సినిమాలనుకుంటే అవన్నీ కూడా థియేటర్‌లు అగ్రీమెంట్లు, స్లాట్‌లు బుక్ చేసుకొని చాలా టైట్‌గా ఉంటుంది. ఆ టైంలో వచ్చింది అంటే అన్ని థియేటర్లు ఉండకపోవచ్చు. అందులో ఈ సినిమాని 3డీ, 2డీ అడ్వాన్స్ టెక్నాలజీలోనే చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి మంచి థియేటర్ కూడా ఉండాలి. ఒక మంచి సినిమాకి మంచి థియేటర్స్ కూడా ఉండాలి. ఈ రోజున క్వాలిటీగా చాలా క్వాలిటీ ఎక్కడ రాజీ పడకుండా తీస్తున్నారు కాబట్టి. సో, మరి ఏంటండి మరి డిసెంబర్ 12 కాకపోతే అన్నప్పుడు ఇంకో ఆప్షన్ అంటే 19 ఉంటుంది. ఆ 19 ఎందుకంటే వరల్డ్ వైడ్ 'అవతార్' సీక్వెల్‌గా 'అవతార్ 2' సినిమా రిలీజ్ అవుతుంది. 'అవతార్‌కి' సంబంధించి థియేటర్స్ అన్నీ బ్లాక్ చేశారు. దాని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. 'అవతార్‌కి' ప్రత్యేకించి అభిమానులు ఉంటారు. మొత్తం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు దానికి. ఆ టెక్నికల్ మూవీ కాబట్టి ఫస్ట్ మూవీ చూసిన తర్వాత 'అవతార్' సినిమా కోసం ఎప్పటినుంచి ఎదురు చూసారు కాబట్టి డిసెంబర్ 19థ్ మనకక్కడ ఛాన్స్ లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే థియేటర్స్ ఇప్పుడు 'బాలయ్య బాబు' లాంటి హీరోకి థియేటర్ క్రౌడ్ పూలింగ్ హీరోస్ వాళ్ళు. కాబట్టి థియేటర్‌లో మంచి పొటెన్షియల్ ఉన్న థియేటర్స్ ఉంటే అది బద్దలు కొడుతుందన్నమాట. సరే అది కాకపోతే డిసెంబర్ 25 క్రిస్మస్ అయింది. అప్పుడు కూడా వరుసగా సెలవులు కూడా వచ్చినట్టున్నాయి. ఆ 25కి ఇవ్వాలి. ఇప్పుడేంటంటే 12, 25 ఎందుకంటే ఒకవేళ సంక్రాంతికి ఎళ్దామంటే సంక్రాంతికి నిజంగా టైట్‌గా ఉంది. బాలయ్య బాబు కూడా ఇప్పుడున్న సినిమాలు ఆల్రెడీ రిలీజ్‌కి ముందుకొచ్చినటువంటి సినిమాల మీద అది పోటీకి రాకపోవచ్చని అనిపిస్తుంది ఆ సినిమా. అంటే పోటీ అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడేంటి మూడో వారం జనవరి మూడో వారం దాకా వెళ్తుందేమో అని కూడా బాలయ్య బాబు అభిమానులు, సినిమా ప్రేక్షకులు కూడా ఎందుకంటే మంచి ఆకలిగా ఉంది. ఇక విందు భోజనం అందుకునే సమయం వచ్చింది అన్నప్పుడు, లేదు ఇంకా బిర్యానీ ఉడకలేదు. ఇంకో గంట కూర్చోండి అంటే ఒక రకమైనటువంటి నిరాశ. ఆకలి
ఆవేశం, ఆక్రోషం ఇవన్నీ ఎలా అయితే వస్తాయో, మనందరం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి సినిమా అందరూ కూడా ఎన్నో హైలైట్స్ చెప్పుకొచ్చారు. అన్నీ ఇప్పటిదాకా మనకు ఆ ఊరించడంతో ఆ ఊహల్లో ఊరేగుతూ ఉన్నాం మనమంతా కూడా. దాని మీద ఇలా వచ్చింది కాబట్టి అయితే తమ్మారెడ్డి భరత్ గారు చెప్పిన మాట ఒకటి సత్యం అది. ఆయన అనుభవంతో చెప్పిన మాట. ఈ పోస్ట్‌పోన్ చేయడం వల్ల దాని ప్రభావం పెద్దగా ఏముండదు. అయితే బాలయ్య లాంటి పెద్ద హీరోలకి ఓపెనింగ్స్ చాలా ముఖ్యం ఫస్ట్ 3, 4 డేసు. ఆ ఓపెనింగ్స్‌లో ఏదైనా కించిత్ చిన్నగా తేడా రావచ్చు అని మరి నేనెక్కడో చదివాను. ఐయామ్ నాట్ ష్యూర్. 3, 4 కోట్లు ఏదైనా వేరియేషన్ ఉండొచ్చు అని కూడా చెప్పారు. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పినా, సురేష్ బాబు గారు చెప్పినా వాళ్ళు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళే తప్ప ఈ ఈ సినిమాతో సంబంధం ఉందని అనుకోలేదు. అయితే వాళ్ళంతా మాట్లాడుకోవచ్చు, దాన్ని సెటిల్ అవ్వచ్చు అనుకునే పరిస్థితి ఉండొచ్చు కానీ అయితే దీనికి అంటే తప్పొప్పులేముంది? వాళ్ళు సినిమా తీశారు. రిలీజ్ చేయడంలో రిలీజ్ కష్టాలొచ్చాయి. అంతవరకు తీసుకుంటే ఓకే. అయితే దీనికి బాలయ్య బాబు లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే, ఈ పలానా సినిమా పలానా రోజు మనం ఇచ్చేద్దామని చెప్పి ఉంటే బాగుండేది. మరి ఇంకా అంటే కొన్ని సినిమాలు విన్నాం ఇంతకుముందు. ఆ 'వశిష్ఠ' డైరెక్ట్ చేసిన 'మెగాస్టార్' సినిమా 'విశ్వంబర' అది కూడా చాలా ఈ 2025లో రిలీజ్ అవుతున్న సినిమా అయితే, ఈ గ్రాఫిక్స్ సంబంధించి కొన్ని ఇబ్బందులొచ్చాయి. దీన్ని గ్రాఫిక్స్ చాలా క్వాలిటీగా చేసిన తర్వాతే ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి, ప్రస్తుతానికి మేము ఆపేసామని చెప్పారు. దానికి యాక్చువల్లీ చిరంజీవి గారికి ఇంతకు ముందు అంటే ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' గారు ఇప్పుడు సంక్రాంతికి వస్తుంటే, దానికన్నా ముందే రావాల్సిన సినిమా. అలాగే ఏదైనా ఒక టెక్నికల్ రీజన్ ఉంటే, టెక్నికల్‌గా ఉంటే ఓకే అని సరిపెట్టుకుంటారు. కానీ ఏంటో మరి ఎక్కడ ఏది జరుగుతుందో, ఎక్కడ ఏ ప్లానింగ్ మిస్ అవుతుందో తెలీదు గానీ, ఇటీవల కాలం వచ్చిన ప్రతి సినిమా కూడా మరి అనుకున్న సమయానికి రిలీజ్ చేయడంటే అభిమానులు అనుకున్న కాదు వాళ్ళే ప్రొడక్షన్ యూనిట్సే వాళ్ళు చెప్పిన సమయానికి రిలీజ్ చేయడంలో విఫలం అవుతున్నారు. దానికి ఇప్పుడు ఏం కాదు అనుకున్నా వాళ్ళు ఫైనాన్షియల్‌గా వాళ్ళకేనా కమిట్మెంట్స్ ఇబ్బందులు పడుతున్నారా? ఎక్కడో ఏదో ఇబ్బందుంది ఖచ్చితంగా. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' ఇలా 'పవన్ కళ్యాణ్' సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యంటే ఆయన రాజకీయాలలో బిజీగా ఉండి పరిపాలనా వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఆయన డేట్లు ఇవ్వకపోవడం వల్ల షూటింగ్‌లు ఆగిపోయి అలా పడ్డాయి తర్వాత ఆయన బంచ్ ఆఫ్ డేట్స్ ఇవ్వడం మొత్తం మీద సినిమాలు తీసుకురావడం జరిగిందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు మిగిలిన హీరోలు పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో పెద్ద హీరోలు గాని, చిన్న హీరో వీళ్ళందరి సినిమాలు కూడా కొంతేమో సీజీ వర్క్ అవ్వలేదని ఒక పెద్ద రీజన్ ఒకటి చూపిస్తున్నారు. ఎక్కడ మరి దీనికి మరి మిగతా మాటలు ఎలా ఉన్నాయి? ఇండస్ట్రీ పెద్దలు ఇందాక కూర్చున్నప్పుడు ఇటువంటి పరిస్థితులొస్తే ఇండస్ట్రీ ఆ ప్రొడ్యూసర్స్‌కి ఏదైనా ఇతోధికంగా సాయం చేస్తుందా? ఇంక ఈ బాడీస్ కోర్ట్ దాకా వెళ్ళినప్పుడు ఈ ఇప్పుడు మనకు సినిమా బాడీస్ ఉంటాయి కదా! ఫిల్మ్ ఛాంబర్ అలాంటివన్నీ. మరి వీళ్ళ యొక్క అస్తిత్వం ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? లోపల ఇంత పెద్ద హీరో, ఇంత పొటెన్షియల్ ఉన్న హీరో 'బాలయ్య బాబు' సినిమా వాయిదా పడింది. అంతకుముందు ఏదో ఆయన చెప్పినట్టు 'హరిహర వీరమల్లు' వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు 'రాజా సాబ్' కూడా ఇంతకుముందు 1, 2 సార్లు వాయిదా పడింది. 'ప్రభాస్' లాంటి పెద్ద హీరో అంటే షూటింగ్‌లో ఇబ్బందో, లేదంటే టెక్నికల్ ఇబ్బందులో పక్కకు పెడితే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక చర్చించుకుంటే చర్చించుకుంటున్నారో మనకు తెలీదు గానీ, చర్చించుకొని దానికి సరైన నిర్ణయాలు అంటే వీళ్ళందరూ కూడా నేల విడిచి సాము చేస్తున్నారా? రూ. 10 వస్తువుకు రూ. 100 పెట్టి రూ. 90 బాధ అనిపిస్తున్నారా ఏంటో తెలీదు. ఇదంతా సినిమా బిజినెస్ అనేది మరీ స్పెక్యులేటెడ్ బిజినెస్ అయిపోయిందా? ఏమవుతుంది? ఇండస్ట్రీని రక్షించాలి, దీన్ని రక్షించాలి. అసలు ప్రొడ్యూసర్‌లని ఎవరు రక్షిస్తారు ఈ కండిషన్స్‌లో? ఈ కోర్ట్‌లకెళ్ళిపోయి కోర్టు వాళ్ళు టక్కన ఇచ్చేస్తుంటే సినిమాలు ఆగిపోతుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించకుండా ఉండొచ్చు. ఏది ఏమైనా అవి వాళ్ళు చూసుకుంటారు మనకు అనవసరం గానీ, ఇవాళ రేపట్లో మనకొక నిర్ణయం వచ్చి 12వ తారీఖు బాలయ్య బాబు అఖండ తాండవం మన ముందుకొస్తే ఇంక మనకు అంతకు మించిన ఆనందం లేదు. 12 జనవరి 13, 14, 15 సంక్రాంతి ఎలాగో అవసరమైతే 12, 13, 14, 15 మన అలాగా అప్ టు సంక్రాంతి దాకా 1 మంత్ మనం పండగ చేసుకుంటాం. అందులో సందేహం లేదు. సినిమా మీద హైప్ గాని, బజ్ గాని ఆ విషయంలో మేకింగ్‌లో గాని అభిమానులకు ఎటువంటి ఇది లేదు. ఏవో మాటలొస్తాయి. అక్కర్లేని మాట గాని అవన్నీ పట్టించుకోలేదు. బాలయ్య బాబు అభిమానులు ఈగర్‌గా వెయిటింగ్‌లో ఉన్నారు. అఫ్‌కోర్స్ బాలయ్య బాబు అభిమానుల గురించి బాలయ్యకి తెలుసు కాబట్టి ఈ సినిమా మీద వాళ్ళంతా కలిసి వర్క్ చేసి ఉండొచ్చు. 12కైతే 100% థియేటర్‌లో బాలయ్య బాబు అఖండ తాండవం మనం చూస్తామని ఈ క్షణం దాకా ఆశిద్దాం. చెప్పా కదా! తర్వాత ఏమవుతుందనేది ఈ క్షణం చెప్పలేం గానీ, అలాగని జనాలంతా కూడా ఏదో మబ్బుల్లో లేరు. తొందరగా రావాలని భగవంతుడిని కోరుకుంటున్నారే తప్ప
ఏదో ఇది ఆయన శివాంశ సంభూతుడిగా, రుద్ర సంభూతుడిగా మంచి క్యారెక్టరు, సనాతన ధర్మం ఆ సబ్జెక్టు. దీని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్‌గా ఇదొక చిన్న ఏదో మనకి దిష్టి పోయిందనుకుందాం. దానికి సినిమాకి చాలా 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 పెద్ద ఎత్తున దానికి హైప్ వచ్చింది కాబట్టి, మన బాలయ్య బాబుకి అలాగే బాలయ్య బాబు చేసిన అఖండ తాండవానికి దిష్టి పోయిందని అనుకుందాం. ఈ మధ్య దిష్టి అనే మాట కూడా వచ్చింది కాబట్టి బయటకి మార్కెట్‌లోకి. ఈ దిష్టి పోయిందనుకుందాం. మళ్ళీ మన 'నందమూరి అందగాడు' బాలయ్య బాబు సినిమా మనకి ఈ డిసెంబర్ తొందరలోనంటే మళ్ళా ఇంకోలా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం 12కే రావాలి. దానికి వాళ్ళంతా రాత్రింబవళ్ళు విరామం లేకుండా కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకు అందించాలనే ఉంటుంది కాబట్టి ఆ సినిమా వస్తుంది. త్వరలోనే మనం బాలయ్య బాబు సంబరాలు మొదలెట్టుకుందాం. ఒక 2, 3 రోజుల్లో మొదలైపోతాయని ఆశిద్దాం. దీనికి ఇంక ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ 'అఖండ 2'కి స్వాగతం పలుకుదాం. జై బాలయ్య!